మాది తెలంగాణ స్టేటు, మాది ఆంధ్ర కాదు. కానీ ఆంధ్రాలో మాత్రం జగన్ వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. జగన్ అయితేనే బాగుంటుందని, పరిపాలన బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కూటమి అనేది జనాల్లో అంత ఆసక్తిగా అయితే లేదు. కూటమి మెజార్టీ రాకపోవచ్చు, సింగిల్ కానీ జగన్ వస్తాడని అనుకుంటున్నాం. అంటే అభివృద్ధి లేదంటున్నారు ఈ రాష్ట్రంలో. అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది జనాలని జీవనోపాధి కల్పించినోడే అభివృద్ధి కాదు. కానీ జగన్ చేసినటువంటి అంటే రేషన్లో ఇంటికి పోయి రేషన్ ఇవ్వడం కానీ, ముసోళ్ళు అనేది పింఛన్ కోసం ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా పోయి ఇంటికి ఇవ్వడం కానీ అలాంటిది చాలా అనుకూలంగా ఉంది. మరి పిల్లలు చదువుకోవడానికి 10,000 5,000 వేస్తాడు, ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తాడు. బాగుంది. అది తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం పెట్టారు కదా, దానివల్ల ఎంత నష్టపోతున్నారు, ఎంత లాభపోతున్నారు జనాలు? తెలంగాణలో ఉచిత ఆర్టీసీ అనేది అది కరెక్ట్గా అనే పథకం కాదు. దానివల్ల జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. లేడీస్కి కూడా అది దానివల్ల పథకం వల్ల వ్యతిరేకత అనేది అవ్వబడుతుంది. దానివల్ల ట్యాక్సీ వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఆటో డ్రైవర్లు కానీ మరి ట్యాక్సీ కానీ వీళ్ళకి జీవనోపాధి కల్పించడానికి చాలా ఇబ్బందిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుట్లో ఏంటంటే అది గవర్నమెంట్కి కూడా లాసే, మరి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా జరుగుతుంది, నష్టమే దానివల్ల. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీలు అంతా కలిసి వచ్చారు. జగన్ వన్ సైడ్ ఉన్నారు. అంటే వీళ్ళ ప్రభావం ఏం పడలేదంటారా? పడ్డా అంత మెజార్టీ రాకపోయినా కానీ మెజార్టీతోనైతే తక్కువ మెజార్టీతోనే కానీ జగనే కన్ఫామ్గా అవుతారని మా తెలంగాణ నుండి మేము అనుకుంటున్నాం.